ఓం శ్రీ మాత్రే నమః. మే 4వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సోమవారం. తిథి బహుళ తదియ, రాత్రి 2:51 వరకు. నక్షత్రం అనురాధ, ఉదయం 8:04 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:16 నుంచి 4:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:44 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. అమృతకాలం రాత్రి 3:02 నుంచి 4:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుంచి 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. ఈరోజు విశేషం వైశాఖ బహుళ తదియ, సోమవారం. వైశాఖ మాసంలో వచ్చే సోమవారం అంటే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన రోజు. భోళాశంకరుడైన ఆ మహాశివుడికి ఆడంబరాలు, ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. స్వచ్ఛమైన భక్తితో గుప్పెడి నీళ్లు శివలింగంపై పోసినా చాలు, సంతోషంతో ఉప్పొంగిపోతాడు. అందులోనూ ఈ వేసవి తాపానికి ఆయనకు అభిషేకం చేస్తే ఆ చల్లదనం ఆయనకే కాదు, మన లోపల ఉన్న తాపానికి కూడా ఉపశమనమిస్తుంది. ఈరోజు బహుళ తదియ అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 3వ రోజు. ఈ సమయంలో చంద్రుడి కళలు తగ్గుతూ ఉంటాయి. దానికి ప్రతీకగా మనలోని అహంకారం, ప్రతికూల ఆలోచనలు కూడా క్రమంగా తగ్గిపోవాలని మనం సంకల్పం చెప్పుకోవాలి. అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు వీలైన వారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళగానే ఒక విధమైన ప్రశాంతత ఆవరిస్తుంది. ఆ సమయంలో ఎలాంటి కల్మషం లేని మనసుతో పూజకు కూర్చోవాలి. శివయ్యకు మారేడు దళాలంటే చాలా ఇష్టమని మనందరికీ తెలిసిందే. ఒకవేళ మారేడు దళాలు దొరకకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న పూలతోనే లేదా ఒక చిన్న నీళ్ల పాత్రతో ఆయనకు అభిషేకం చేయవచ్చు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కేవలం పెదవులతో కాకుండా మనసులో నుండి జపిస్తూ ఆ నీటిని శివలింగం మీద పోస్తుంటే మనలోని బాధలు, ఆందోళనలు అన్నీ ఆ నీటితో పాటు కడిగేసినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. గుడిలో ఉండే ప్రశాంతమైన వాతావరణం, అక్కడ వినిపించే గంటల శబ్దం, ధూపం, సువాసన ఇవన్నీ మనసుకు ఎక్కడలేని ఏకాగ్రతలోని తీసుకెళ్తాయి. పూజ అంటే ఏదో మొక్కుబడిగా చేసే ప్రక్రియ కాదు. మన సమయాన్ని కొద్దిసేపు ఆ పరమాత్మ కోసమే కాకుండా మన ఆత్మ శాంతి కోసం కూడా కేటాయించుకోవడం. ఇక ఈరోజు పూజ చేస్తే వచ్చే ఫలితం గురించి మాట్లాడుకుందాం. పూజ చేయగానే ఒకేసారి ఆకాశం నుంచి అద్భుతాలు జరిగిపోతాయని ఆశించడం కన్నా వాస్తవంగా ఆలోచిస్తే ఈ వైశాఖ సోమవారం నాడు నిష్ఠగా పూజ చేయడం వల్ల ముందుగా మనసులో ఉన్న ఒక తెలియని భయం, అలజడి మాయమవుతాయి. ఏ పని చేసినా అందులో ఒక స్పష్టత వస్తుంది. శివుణ్ణి లయకారుడు అంటారు. అంటే ఆయన మన కష్టాలను, మనలోని చెడును లయం చేస్తాడు. ఈరోజు ఆయనకు ఆరాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అనుబంధాలు బలపడతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్న వేకువజామున లేచి ప్రశాంతంగా పూజ చేయడం వల్ల మనసుకు, శరీరానికి ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతాం. నిజానికి మానసిక ప్రశాంతతకు మించిన గొప్ప ఫలితం ఈ లోకంలో మరొకటి లేదు. ఈ ప్రశాంతతే మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మనం చేసే పనుల్లో విజయం సాధించేలా చేస్తుంది. పూజ గదిలో చేసేదే కాదు, మనం బయట చేసే పనుల్లో కూడా దైవాన్ని చూడాలని మన తత్వశాస్త్రం చెబుతుంది. నేను ఇందాకే చెప్పినట్లు ఈ వైశాఖ మాసంలో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈరోజు వీలైతే ఇంటి ముందు ఒక చిన్న మట్టి పాత్రలో పక్షుల కోసం నీళ్లు పెట్టండి. మీ ఇంటికి ఎవరైనా దాహంగా వస్తే వాళ్లకు నీళ్లు, మజ్జిగ ఇచ్చి దాహం తీర్చండి. దారి పక్కన ఎండలో కష్టపడుతున్న వాళ్లకు ఏదైనా చల్లని పానీయం ఇస్తే వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలోనే సాక్షాత్తు ఆ పరమశివుడు దర్శనమిస్తాడు. మనం నిజమైన పూజా ఫలితం కోసం ఎదురు చూస్తుంటే తోటి జీవులకు చేసే ఈ చిన్న సాయమే దానికి అసలైన మార్గం. మనం చేసిన ఒక చిన్న సాయం ఇంకొకరికి ఉపశమనమిస్తే ఆ పుణ్యం నేరుగా భగవంతుడికి చేరుతుంది. ఈరోజు శివారాధనతో పాటు ఇలాంటి ఒక చిన్న దాన ధర్మం చేసి చూడండి. రాత్రి పడుకునే ముందు మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. పూజ వల్ల వచ్చే శక్తిని, సానుకూలతను నలుగురితో పంచుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. జీవితం అంటేనే ఎన్నో ఆటుపోట్లు, సవాళ్ల కలయిక.
ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి పవిత్రమైన సోమవారం రోజులో కొద్దిసేపు మనల్ని మనం ఆ పరమేశ్వరుడికి అప్పగించుకుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం మనకు దానంతటదే వస్తుంది. భగవంతుడు మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలివేయడు. అంతర్గతంగా ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు. ఈ మే 4న వచ్చిన వైశాఖ బహుళ తదియ సోమవారం మీ జీవితంలో కొత్త ఆశలను, అంతులేని ప్రశాంతతను నింపాలని ఆశిస్తున్నాను. గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనే దీపం పెట్టుకున్నా మీ మనసులో మాత్రం ఎల్లప్పుడూ ప్రేమను, దయను నింపుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు, అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆశ్చర్యకరమైన రీతిలో పనులను చక్కదిద్దుతారు. మీ వ్యూహాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలించి అవసరాలు తీరుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. పెద్దలను ప్రతిభతో మెప్పించాలి. విఘ్నాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. మీకు అప్పగించిన ఆస్తి చివరకు మీకు ఇవ్వబడుతుంది. విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు హెచ్చుతగ్గులు ఉన్నా మొత్తానికి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారపరంగా శ్రద్ధ అవసరం. ఖర్చులు అధికం కావడంతో రుణయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాల వారు వివాదాల నుంచి బయటపడతారు. మంచి ఆలోచన విధానంతో లక్ష్యం సిద్ధిస్తుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో స్వల్ప సమస్య ఉంటుంది. చాకచక్యంగా పరిష్కరించాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. నేడు ఎవరికైనా మీ సహాయం అవసరం కావచ్చు. కనుక మీకు వీలైనంతలో వారికి సహాయం చేసి ఆదుకుంటారు. మీరు గొప్ప శ్రేయస్సును కలిగి ఉండడానికి మీ జీవన విధానంలో మార్పులను కోరుకుంటారు. సహోద్యోగులు పనిలో మీకు సహాయపడతారు. మీ ఆలోచనలతో కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి రానున్నారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలను అధిగమిస్తారు. దుర్గాదేవిని దర్శిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. పెద్దలు చెప్పిన మార్గంలో నడిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విష్ణుమూర్తిని స్మరించండి. మనస్సుకు శాంతి చేకూరుతుంది. మార్పు కోసం మీ ఇంట్లో కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకుంటారు. ఈరోజు ఆస్తి సమస్య జోలికి వెళ్లడం శ్రేయస్కరం కాదు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. అభివృద్ధి సూచితం. ఉత్సాహంతో పనుల్ని పూర్తి చేయండి. మనోభీష్టం వెంటనే నెరవేరుతుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. శాంతంగా వ్యవహరించాలి. అవసరాలకు ధనం లభిస్తుంది. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు సాగిస్తారు. విద్యార్థులు వారు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యం చేరువలోనే ఉంటుంది. ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. మోసం చేసేవారు ఉంటారు. దగ్గరి వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో పడుతున్న సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ధనలాభం గోచరిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులను సాఫీగా పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు రావచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారం అనుకూలమే. త్వరలో మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. దంపతులు గొడవ పడడం వలన ఇంట్లోని పెండింగ్ పనులు మీపై ఒత్తిడి పెంచుతాయి. చిన్న చిన్న వివాదాలు ఉన్నా పెద్ద మనసుతో సర్దుకుపోతే మంచి జరుగుతుంది. విద్యార్థులు తమ కెరియర్, ఉన్నత చదువుల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాలలో కొందరు శుభవార్తను అందుకుంటారు. ఇష్టదైవ స్మరణతో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులు పడ్డ కష్టానికి చక్కటి ఫలితం లభిస్తుంది. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. పాత మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి పెరుగుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఇంట్లో వేడుకల నిర్వహణపై తుది నిర్ణయానికి వస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇంతకాలం ఎదురు చూసిన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాలకు పదవులపై కొత్త ఆశలు చిగురిస్తాయి. శుభకాలం నడుస్తుంది. పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధిస్తారు. మానవ ప్రయత్నం అవసరం. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు సఫలమవుతాయి. చాలా రోజుల తర్వాత కొందరు వ్యక్తులు మిమ్మల్ని కలుసుకుంటారు. చిన్న చిన్న సమస్యల వలన చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కనుక ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాటిని ప్రస్తుతం వాయిదా వేసుకోండి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజున తీసుకునే ముఖ్య నిర్ణయాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజున తీసుకునే ముఖ్య నిర్ణయాలు సత్వర విజయాన్ని ఇస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. భారీ లక్ష్యాలతో పనులకు శ్రీకారం చుట్టండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా మిత్రుల నుంచి ఒత్తిళ్లు తప్పించుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. కానీ సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. అదృష్ట యోగం మొదలవుతుంది. ఉద్యోగ యత్నాలు బాగానే సాగుతాయి. కొత్త పరిచయస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారాలు విస్తరించేందుకు మరింత శ్రమ పడతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి అనుకున్న ఫలితాలు దక్కుతాయి. ఈ రాశి వారు నేడు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొందరు ఆశించిన విధంగా డబ్బు సంపాదిస్తారు. నైపుణ్యం ఉన్న వారిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కుటుంబ మద్దతుతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతానం, విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇష్టదేవతా స్మరణతో కలిసి వస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు సత్తా చాటుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఊరట లభిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో మరింత పుంజుకుని లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు పొందుతారు. రాజకీయ వర్గాల యత్నాలలో కొంత కదలికలు కనిపిస్తాయి. మనోబలంతో విజయం లభిస్తుంది. ధర్మ మార్గంలో పయనించండి. అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. సంకల్పం బలంగా ఉండాలి. పూర్వ పుణ్యం ఆపదల నుంచి రక్షిస్తుంది. ఒత్తిడికి గురిచేసే పరిస్థితులు ఉంటాయి. సమిష్టిగా పోరాడాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించాలి. నేడు బంధువులు, సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.
కరోనా కారణంగా కొన్ని శుభకార్యాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకునేందుకు తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. మీకు అంతగా ఉపయోగపడని వస్తువులను కొనుగోలు చేయవద్దు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శిస్తే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. గత అనుభవాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలంగా మీరు ఎదుర్కొన్న సమస్య ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటర్వ్యూలు అంది నిరుద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడిని పెంచుకుంటారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణలో భాగస్వాముల సహకారం అందుకుంటారు. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందండి. మంచి భవిష్యత్తు గోచరిస్తుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. నూతన నిర్ణయాల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. విశ్వాసం గెలిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతారు. దానివల్ల మీరు ఏ ఒత్తిడి, ఆందోళన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. సోదరులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. శివనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి గోచరిస్తుంది. మానసిక విఘ్నాలు తొలగుతాయి. ముఖ్య వ్యక్తుల సూచనలు అవసరం. వివాదాలకు, గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. సంకల్పం దృఢంగా ఉండాలి. అభీష్టం త్వరలోనే నెరవేరుతుంది. కొత్త ప్రాంతానికి మకాం మార్చాలని చూస్తుంటారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు అందుతాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీ ఆలోచనలు నిమిషానికి మారుతూ ఉంటాయి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంట బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహంలో ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. ఆస్తుల విషయంలో గందరగోళం తొలగి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. శివారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు బ్రహ్మాండమైన విజయం ఉంటుంది. మనసు పెట్టి గట్టి ప్రయత్నం చేయాలి. శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది. అనేక మార్గాల్లో విజయం సాధిస్తారు. బంగారు భవిష్యత్తును నిర్మించుకునే కాలం ఇది. కొన్ని అదనపు కార్యకలాపాలను పూర్తి చేయడానికి టూర్ షెడ్యూల్ చేయవచ్చు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. భూలాభాలు గోచరిస్తున్నాయి. కానీ ఆలోచించి అడుగులు వేయండి. లేదంటే నష్టం తప్పదు. మిమ్మల్ని మోసం చేయాలని మీ పక్కనే తిరుగుతుంటారు. జాగ్రత్త. నూతనోత్సాహంతో ముందుకు సాగి అనుకున్న విజయాలు సొంతం చేసుకుంటారు. ఇంతకాలం పడిన ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు మరింతగా గుర్తుకు తెచ్చుకుంటారు. చాకచక్యంగా నేర్పుగా భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి వారి సహాయ సహకారాలు అందుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. ఈ సమయంలో ప్రయాణాలు శ్రేయస్కరం కాదని కొందరు మిమ్మల్ని హెచ్చరిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆశాజనకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి.
ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో పనులు ప్రారంభించండి, ఫలితం కనిపిస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ పెరిగినా గౌరవం లభిస్తుంది. వ్యాపార రీత్యా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధర్మం రక్షిస్తుంది. సకాలంలో పనులను పూర్తి చేయండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఎంత కాలంగానూ పడుతున్న సమస్యలకు ఈరోజు చక్కటి పరిష్కారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము సైతం అందుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవచ్చు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మరింత సహాయం అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. శుభవార్తను వింటారు. మీరు ఇంట్లో కొన్ని మార్పులను చేయాలని ప్లాన్ చేయవచ్చు. ఖర్చులు అధికమవుతున్నాయని మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. స్టాక్స్ మరియు షేర్ల నుంచి వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఖర్చులు కుటుంబంలో వివాదాలకు కారణమవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. శ్రీ విష్ణు స్మరణ ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొంత ఊరట చెందుతారు. మిత్రుల నుంచి ధనలాభం గోచరిస్తుంది. అవసరాలకు సహాయం అందుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూలత కనిపిస్తుంది. కొన్ని వివాదాలు ఏర్పడినా క్రమేపీ వాటిని అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తిపై ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు గృహం కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. యశో వృద్ధి లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్ష స్థితి విశేషంగా ఉంటుంది. సత్ఫలితాలను సాధిస్తారు. దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి. సరైన ప్రణాళికతో కష్టపడితే తిరుగులేని జీవితం లభిస్తుంది. సంకల్ప బలాన్ని బట్టి ఉత్తమ ఫలాలు లభిస్తాయి. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. మీరు చేసే పనిని రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉంటారు. కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పనిలో ప్రమోషన్, అదనపు బాధ్యతలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలాలు అందుతాయి. నరసింహస్వామి స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.